వెల్కమ్ బ్యాక్ అండి. సయ్యద్ సోదరులు చనిపోయిన తర్వాత ఏం జరిగిందనే విషయం మీద మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. ముహమ్మద్ షా దీర్ఘకాలంగా 1719 నుంచి 1748 వరకు సుమారు 30 సంవత్సరాల పాటు పరిపాలించింది. మొఘల్ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేయడానికి చాలా కలిసొచ్చిన కాలం అని చెప్పవచ్చు. 1707 నుంచి 20 మధ్యలో వలె రాచరిక ప్రస్థానంలో పెద్దగా ఒడిదుడుకులేం లేవు. కానీ ముహమ్మద్ షా పాలన ప్రారంభమయ్యే నాటికి జనబాహుళ్యంలో మొఘలాయ ప్రభుత్వం పట్ల గౌరవ అభిమానాలు పదిలంగా ఉండడం అందుకు కలిసొచ్చింది ముహమ్మద్ షాకి. మొఘల్ సైన్యం ముఖ్యంగా శతఘ్ని దళం చాలా శక్తివంతంగా ఉంది. పాలనా వ్యవస్థ ఉత్తర భారతదేశంలో కొంత క్షీణించిన మరీ పతనమైతే కాలేదు. మరాఠా పట్ల సర్దార్లు దక్షిణ భారత ప్రాంతానికే పరిమితమై వ్యవహరించేవారు. అలాగే రాజపుత్ర పాలకులు మొఘల్ సింహాసనాన్ని విశ్వాసంతో సేవిస్తూ వచ్చారు. సింహాసనాధీశుడు బలవంతుడైతే, దూరదృష్టికి అలవాడైతే, అప్రమత్తులైన పాలకవర్గం తోడైతే అంతా సజావుగా సాగుతుంది అన్నట్టు ముహమ్మద్ షా అంతటి గుణవంతుడు కాదు. మానసికంగా దుర్బలుడు, విషయాలోలుడు, విలాసాల్లో తేలిపోయే కులాస జీవితానికి అలవాటు పడినవాడు. పాలనా వ్యవహారాలన్నీ పక్కన పెట్టిండు. తన మంత్రిమండలిలో ఉన్న నిజాం ఉల్ ముల్క్ వంటి సమర్థుల మంత్రులకు అండగా నిలబడి పాలన సాగించడానికి బదులు అసమర్థులు, నిరంతరం భజన చేసే అవినీతి పరుల విషయ వలయంలో చిక్కి తన మంత్రుల మీదే కుయుక్తులు ప్రయోగించేవాడు. ఎవరు? ముహమ్మద్ షా. ఇంకా దారుణం, తన ఇష్టమైన దర్బార్ ప్రముఖ దండుల్లో లంచాల్లో వాటర్ కూడా తీసుకునేవాడు. కొంచెం కూడా సిగ్గుపడేవాడు కాదు. చపల చిత్తుడు, అనుమాన స్వభావం గలవాడు. ఇలా ఉండే చక్రవర్తి ఆస్థానంలో ఉండలేక, దర్బారు కలహాలు భరించలేక, దర్బారు ప్రముఖులలో సర్వసమర్థుడుగా పేరు తెచ్చుకున్న నిజాం ఉల్ ముల్క్ తన దారి తాను చూసుకొని స్వతంత్రంగానే ఎదగాలని నిర్ణయానికి వచ్చిండు ఆయన. 1722లో వజీర్ అయిండు ఆయన. పాలనా వ్యవస్థను సమూలంగా సంస్కరించడానికి తీవ్రంగా శ్రమించిండు. అటువంటి వ్యక్తి విసిగిపోయి చక్రవర్తిని, సామ్రాజ్యాన్ని విడనాడి తన భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలనుకున్నాడు. 1724లో అక్టోబర్లో వజీర్ పదవిని వదులుకున్నాడు. హైదరాబాద్ సంస్థాన నిర్మాణ లక్ష్యంగా దక్షిణానికి సాగిపోయాడు. రాజభక్తి, నీతి అనే రెండు ఉదాత్త గుణాలు కూడా ఆయనతో పాటే మొఘలాయ దర్బార్ నుంచి నడిచిపోయాయని వ్యాఖ్యానించారు. ఇక మొఘలాయ సామ్రాజ్య విచ్చితి కూడా ఆ తర్వాతే మొదలైంది. అలాగే తక్కిన వారిలో బలవంతులు, అత్యాశపరులైన పాలకవర్గ ప్రముఖులు సైతం ఎవరికి వారు ఎంతో కొంత స్వతంత్ర పాలనా అధికారం గల సొంత రాజ్యాలు ఏర్పరచుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఢిల్లీ పాదుషాకి నామమాత్రంగా వారసత్వరీత్యా సామంతులుగా ఉంటూ వచ్చిన నవాబు దేశంలో చాలా ప్రాంతాల్లో సొంతంగా చలామణి కావడం ప్రారంభించారు. ఉదాహరణకు బెంగాల్, హైదరాబాద్, అవధ్, పంజాబ్ ప్రాంతాల్లో ఈ ధోరణి తలెత్తింది. ప్రతి చోట సీదా సాదా జమీందారులు, రాజులు, నవాబులు తిరుగుబాటు జెండా ఎగరేసి తామిక స్వతంత్రులు అన్నారు. ఇక మరాఠా సర్దారులు ఉత్తర దిశగా విస్తరణకు ఉపక్రమించి మాలవ, గుజరాత్, బుందేల్ ఖండ్ ప్రాంతాన్ని తమ ఆధీనం తెచ్చుకున్నారు. అటువంటి దశలో 1738-39లో ఉత్తర భారత వితర్దిపై నాదిర్ షా పాదం మోపిండు. మొఘల్ సామ్రాజ్యం అతడికి దాసోహం అనవలసి వచ్చింది. పశువుల కాపరిగా బతుకు ప్రారంభించిన నాదిర్ షా పర్షియా పతనమై విచ్ఛిన్నం కాకుండా కాపాడి ఆ రాజ్యాన్ని షా అంటే రాజుగా కాగలిగాడు. ఎక్కడో పడి ఉన్నదే అయినా ఒకప్పుడు బలమైన రాజ్యంగా వెలిసిన పర్షియా అస్తమిస్తున్న సఫావి వంశం అసమర్థ పాలనలో కొనాలుతుంది. అంతర్యుద్ధాలతో, విదేశీ దురాక్రమణలతో సంక్షోభితమైపోతుంది. ఆ రాజ్యం తూర్పు ప్రాంతంలో అబ్దాలి తెగ తిరుగుబాటు చేసి హేరత్ ప్రాంతాన్ని, గల్జాయి తెగ తిరుగుబాటుదారులు గంధార్ రాజ్యాన్ని వశపరుచుకున్నారు. ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో కూడా ఇటువంటి తిరుగుబాట్లే జరిగినాయి. ఇదే విధంగా షిర్వాన్ ప్రాంతంలో షియాల్లో మతోన్మాదం హద్దుమీరి సున్నీల్ని ఊచకోత కోస్తుండడంతో అక్కడ సున్నీలు తిరుగుబాటు చేసిండ్రు. సున్నీ మతాధిపతుల్ని హతమార్చి మసీదుల్ని అపవిత్రం చేసి వాటిని పశువుల శాలగా మార్చిర్రు. 1721లో
గల్జాయి తెగకు చెందిన ఖాందహార్ పాలకుడు మహమ్మద్ పర్షియా మీద దాడి చేసి రాజధాని ఇస్ఫహాన్ని వశపరుచుకున్నాడు. అదే సమయానికి పీటర్ ది గ్రేట్ ఏలుబడిలో ఉన్న రష్యా దక్షిణ దిశగా విస్తరించడం ప్రారంభించింది. 1722లో జూలైలో పీటర్ పర్షియాపై దాడి ప్రారంభించి పర్షియాను లొంగదీసుకొని బాకు నగరం సహా కస్పియన్ సముద్ర ప్రాంతంలో ఉన్న చాలా ప్రావిన్స్ ని తన ఆధీనంలో తెచ్చుకున్నాడు. అప్పటికి యూరోప్ లో చాలా నష్టాలను మూటగట్టుకొని ఉన్న టర్కీ కూడా పర్షియాలో దొరికినంత కబలించాలనుకుంది. 1723 వసంతంలో పర్షియా మీద యుద్ధం ప్రకటించిన టర్కీ తొందరగా జార్జియా మీదుగా దక్షిణాదికి చొచ్చుకుపోయింది. చివరకు 1724 జూన్లో పర్షియాలో ఉత్తర ప్రాంతాన్ని పూర్తిగాను, పశ్చిమ పర్షియాలో చాలా ప్రాంతాలను విభజించి పంచుకుంటూ రష్యా టర్కీలో రెండు ఒక ఒడంబిక కుదుర్చుకున్నాయి. ఈ దశలో 1726లో రంగప్రవేశం చేసిన నాదిర్ షా పాలకుడు తహంసింగ్కి కుడిభుజంగా సర్వసముద్రణ సేనని దిగాడు. 1729లో అబ్దాలీని ఓడించి హెరాత్ని మళ్లీ వశపరుచుకున్నాడు. ఇస్ఫహాన్ నగరం నుంచి సెంట్రల్ దక్షిణ పర్షియా ప్రాంతం నుంచి గల్జాయి తెగవారిని తరిమికొట్టి ఆ ప్రాంతాలన్నింటినీ విముక్తం చేశాడు. సుదీర్ఘంగా భీకర పోరాటం సాగించి టర్కీ ఆక్రమించిన ప్రాంతాలన్నింటినీ మళ్లీ కూడా పర్షియాలో కలిపింది. ఇదే విధంగా 1735లో రష్యా ఆధీనంలోకి వెళ్లిన పర్షియన్ భూభాగాలన్నింటినీ కూడా మళ్లీ తన దేశంలో విలీనం చేస్తూ రష్యాతో ఒక ఒడంబిక కుదుర్చుకున్నాడు. ఆ తర్వాతి సంవత్సరంలోనే సఫావి వంశస్థులు చిట్ట చివరి ప్రభువును పడగొట్టి తానే రాజు అంటే షాన్ అని ప్రకటించుకున్నాడు నాదిర్. అలాగే మరి కొన్నేళ్లకు కాందహార్ రాజ్యాన్ని కూడా జయించింది. అప్పటికే సిరి సంపదతో తూగుతున్న ఇండియా మీద కన్ను పడింది నాదిర్ షాకి. ఎప్పుడు ఏదో సాయుధ సంఘర్షణలతో పోరాడుతూ వేగిపోయిన పర్షియా ఆర్థికంగా దివాలా తీసింది. కిరాయి సైనికులతో నిర్మించిన అతని సైన్యాన్ని పోషించడానికి ధనం భారీగానే అవసరమైంది. ఇండియా దోచుకోవడం ఒక మార్గంగా కనిపించింది అతనికి. మొఘల్ సామ్రాజ్యం శక్తిహీనమై కుంగిపోతున్న ఆ సమయం కొల్లగొట్టడానికి అతనికి కలిసొచ్చిన టైం. 1738 ముగుస్తున్న కాలంలో నాదిర్ షా భారత భూభాగంలో ప్రవేశిస్తే అతన్ని ప్రతిఘటించే వారెవరూ లేరు. కొన్ని సంవత్సరాల పాటు భారతదేశ వ్యాయ సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థ అనేది లేదు. నాదిర్ షా లాహోర్ని కైవసం చేసుకునే వరకు ముంచుకొస్తున్న ముప్పు ఏమిటో ఢిల్లీ పాలకు అర్థం కాలేదు. అప్పుడు కలవరపడి ఢిల్లీని కాపాడుకోవడానికి అటు ఇటు పరుగులు తీసిర్రు. శత్రువు మీద పడుతున్న అటువంటి విపత్కర ఘట్టంలో సైతం ముఠా కలహాల్లో మునిగి తేలుతున్న రాజ ప్రముఖులు ఏకం కాలేకపోయారు. రక్షణ వ్యూహం ఎలా ఉండాలనే విషయంలో కానీ, సైన్యాధిపత్యం ఎవరికి అప్పగించుకోవాలనే విషయంలో కానీ ఒక్క అంగీకరణ రాలేకపోయారు. అనైక్యత, అసమర్థ నాయకత్వం, ఈర్ష్య ద్వేషాలు, అనుమానాలు, అంతర్గత కలహాలు మరీ పరాజయానికి కదా పరుగులు తీస్తాయి. చివరకు 1739 ఫిబ్రవరి 13న తేదీన ఉభయ పక్షాల సైన్యాలు కర్నాల వద్ద తలపడ్డాయి. నాదిర్ షా సేనలు ఢిల్లీ సేనలను చావుదెబ్బ తీసినాయి. చక్రవర్తి మహమ్మద్ షాని నిర్బంధించారు. నాదిర్ షా ముందుకు సాగిపోయి ఢిల్లీని వశపరుచుకున్నాడు. తన సైన్యంలో కొందరు ముఖ్యుల్ని మొఘల్ సైన్యం తుదిముట్టించినందుకు ప్రతీకారంగా నాదిర్ షా మొఘలై రాజధానిలో భారీ ఎత్తున ఊచకోత జరిపించిండు. ఖజానాను ఎంతో విలువైన సంపదను స్వాధీనం చేసుకున్నాడు. పాలకవర్గ ప్రముఖుల చేత బలవంతంగా కప్పం కట్టించుకున్నాడు. ఢిల్లీ ధనికుల సంపద ఊడ్చేసిండు. ఆ విధంగా నాదిర్ షా కొల్లగొట్టిన సంపద విలువ సుమారు 70 కోట్ల రూపాయలు ఉంటుందని ఓ అంచనా. ఇక్కడ ఇలా దోచుకున్నాడు కనుక అక్కడ తన రాజ్యంలో 3 ఏళ్ల పాటు పన్ను రద్దు చేసిండు. అంతేకాదు వెలకట్లేని కోహినూర్ వజ్రాన్ని, షాజహాన్ జయించిన రత్న ఖచ్చిత మయూర సింహాసనాన్ని తరలించుకుపోయిండు. సింధు నదికి పశ్చిమ ప్రాంతంలో ఉన్న మొఘలాయ రాష్ట్రాలను తన వంశం చేసుకుని ఆమూర్ షాని సాధించిండు. నాదిర్ షా దాడి మొఘల్ సామ్రాజ్యానికి కోలుకోవడంతో దెబ్బతీసింది. పరువు మంట కలిసింది. సామ్రాజ్యంలో లోపల బలితలని మరాఠ సర్దార్లకు విదేశీ వాణిజ్య సంస్థ తెలిసిపోయినాయి. కేంద్ర పాలన వ్యవస్థ యావత్తు కొంతకాలం స్తంభించిపోయింది. ప్రభుల ఆధీనంలో ఉండే డబ్బు నిల్వలన్నీ అదృష్టమైనవి. దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. డబ్బుకు ముఖ్యం వాచిన పాలక ప్రముఖులు తాము పోగొట్టుకున్నదంతా తిరిగి రాబట్టుకోవడానికి కర్షకుల్ని పిలిపించి చేయడం ప్రారంభించారు. విలువైన జాగీర్ల కోసం, ఉన్నత పదవుల కోసం వారిలో వారు గతంలో ఎన్నడూ లేనంత కలహపరుచుకోవడం మొదలైంది. కాబూల్ పతనం, సింధు నదికి పశ్చిమాన గల ఎన్నో ప్రాంతాలు చేజారిపోవడంతో వాయువ్య ప్రాంతం నుంచి దాడుల ముప్పు మరింత ఎక్కువైంది. ఎంతో కీలకమైన ఒక రక్షణ శ్రేణి అలా అదృశ్యమైపోయింది.
సామ్రాజ్యం కొంత భూభాగం తన ఆధీనం నుంచి పోగొట్టుకున్న నాదిర్ షా కొల్లగొట్టుకుని వెళ్లిపోయిన తర్వాత కొంతకాలం పాటు ఆశ్చర్యకరంగా కోలుకున్నట్టు ఎక్కువ అనిపించింది. కానీ అదంతా నిజం కాదు, పై తలతల మాత్రమే. 1748 మహమ్మద్ షా మరణాంతరం ఏ నీతి నియమాలు పాటించక అధికార కాంక్షతో ఊగిపోతున్న పాలకవర్గ ప్రముఖుల మధ్య నిర్నిరోధంగా చెలగిన తీవ్ర సంఘర్షణ చివరకు అంతర్యుద్ధానికి దారితీసినాయి. వాయవ్య సరిహద్దు రక్షణ రీత్యా బలహీనపడంతో నాదిర్ షా మరణాంతరం అతని సేనలో బలవంతుడిగా ఎదిగిన అహ్మద్ షా అబ్దాలీ ఆఫ్ఘనిస్తాన్ తన ఆధీనం తెచ్చుకున్నాడు. భారతదేశం మీద పదే దాడులు చేసిండు. 1748-67 వరకు అబ్దాలీ ఉత్తర భారతం మీద ఎన్నోసార్లు విరుచుకుపడ్డాడు. ఢిల్లీ మొదటి వరకు చొచ్చుకొచ్చిండు. 1761లో మూడో పాన్ యుద్ధంలో మరాఠా వీరులను ఓడించాడు. అంతవరకు మొఘల్ చక్రవర్తిని ఎదురించి యావత్ భారతదేశం తమ ఆధీనంలో తెచ్చుకోవాలనుకున్న వారి కళని భగ్నం చేసిండు. అయితే ఎన్నిసార్లు ఎంతటి భీకరమైన దాడులు చేసినా ఇక్కడ ఇండియాలో మరో ఆఫ్ఘన్ రాజ్యాన్ని మాత్రం స్థాపించలేకపోయాడు అబ్దాలీ. కానీ అతని వారసులు గాని గెలుచుకున్న సురజాబ్నే నిలబెట్టుకోలేకపోయారు. సిక్కు పాలకులను వారిని పరాజయం చేసిర్రు. నాదిర్ షా అతడి తర్వాత అబ్దాలీ జరిపిన దాడుల వల్ల మొఘల్ పాలక వర్గ ప్రముఖుల మధ్య ఎన్నటికీ ఆగని అంతర్కలహాల వల్ల మొఘల్ సామ్రాజ్యం అనేది 1761 నాటికి యావత్ భారత్ సామ్రాజ్యంగా అంతరించిపోయింది. కేవలం ఒక ఢిల్లీ రాజ్యంగానే మిగిలిపోయింది. ఆ ఢిల్లీ కూడా నిత్య పోరాట సంఘర్షణ వేదికగా మారిపోయింది. ఘనత వహించిన మొఘలాయ చక్రవర్తుల వారసులుగా మిగిలిన పాలకవర్గ ప్రముఖులు సైతం భారత సామ్రాజ్య పునఃస్థాపన కోసం ప్రయత్నాలేవి చేయలేదు. అధికార కాంక్ష గల వారు సైతం మొఘలాయ చిత్రం నిండే కాలక్షేపం చేస్తున్నట్టు కనిపించడమే శ్రేయస్కరమని భావించారు. దీనివల్ల నామమాత్రంగానే అయిన మొఘలాయ పాలకుల ఢిల్లీ సింహాసన ఆదిశులుగా కొనసాగారు. 1759లో షా ఆలం II సింహాసనం అధిష్ఠించిండు. తన దగ్గర ప్రధానమంత్రిగా ఉంటున్న వ్యక్తి వల్ల తనకు ముప్పు ఉందని నిరంతరం భయపడుతూ ఉండేవాడు. ఆ కారణాన ఆయన అధికారం అందుకున్న తొలినాల్లో కొన్ని సంవత్సరాలు రాజధానిలో ఉండకుండా దేశంలో ఎటేటో తిరుగుతూ ఉండేవాడు. నిజానికి అతను సమర్థుడే, తగినంత ఉండకుండా దేశంలో ఎటో తిరుగుతూ ఉంటాడు కదా. తగినంత ధైర్యసాహసాలు కలవాడే ఆయన. కానీ అప్పటికి రాజ్యం సర్వభ్రష్టమైంది. బాగుపడే లక్షణాలు ఎక్కడా లేవు. 1764లో షా ఆలం బెంగాల్ పాలకుడు మీర్ కాసింతోనూ అఫద్ పాలకుడు గాజా ఉద్దౌల్తోనూ చేతులు కలిపి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై యుద్ధం ప్రకటించాడు. అప్పుడే బక్సర్ యుద్ధంలో ఓడిపోయి షా ఆలం ఈస్ట్ ఇండియా కంపెనీ దయాదాక్షిణ్యాల మీద బతికే మృతులై ఎన్నో సంవత్సరాలు అలహాబాద్లో ఉండవలసి వచ్చింది. ఎట్టకేలకు 1772లో మరాఠా పాలకులు చేయి అందించగా బ్రిటిష్ వారి పరాయ్ పంచ విడిచిపెట్టి తిరిగి ఢిల్లీ చేరుకున్నాడు. 1703లో బ్రిటిష్ పాలకులు ఢిల్లీని ఆక్రమించారు. అప్పటి నుంచి 1757 వరకు, అంటే మొఘలాయ సామ్రాజ్యం అంతరించే వరకు బ్రిటిష్ పాలకులు మొఘల్ చక్రవర్తిని తమ రాజకీయ ముఖంగానే ఉపయోగించుకున్నారు. 1759 తర్వాత మొఘల్ రాచరికం ఒక సైనిక శక్తిగా ప్రభావం కోల్పోయి నిస్తేజంగా కాలం వెళ్లదీసి వచ్చింది. దేశం ఒక సంఘటిత రాజకీయ శక్తిగా మనుగడ సాధించగలడానికి మొఘలాయ ప్రభువులే కారణమన్న అభిప్రాయం భారత ప్రజల హృదయాల్లో ఎంతో గాఢంగా స్థిరపడడం వల్లనే మొఘల్ రాచరికం 1759 తర్వాత కూడా మనగలిగింది.